తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ పేరుతో మాజీ ఎమ్మెల్సీ కవిత పార్టీని స్థాపించారు. కొత్త పార్టీ ఆవిర్భావం జరిగింది. పార్టీ నాయకులు ఉన్నారు. నేను సబితా కావేటి, సిర్పూర్ కాగజ్ నగర్ ఇన్ఛార్జ్. జాగృతి, ప్రజా జాగృతి పేరుతో వస్తానుకున్నారు కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ ఊహించారు ఈ పేరు. కొంత నేను కవితకి దగ్గరగా ఉన్న వ్యక్తిగా కొంత ఊహించాను. ఎలా అనిపిస్తుంది పార్టీ? కవిత గారి స్పీచ్ కానీ గంటకు పైగా మాట్లాడారు. ప్రతి ఒక్క పదంలో చాలా ఎంతో నిగూఢమైనటువంటి నమ్మకాన్ని, ఎంతో ఉన్నతమైనటువంటి ఆలోచనని నింపుకొని మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ ప్రతి ఒక్క బిడ్డకి అది ఎంతో ఊరటనిస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. పాంచజనం పేరుతో 5 అంశాలు చెప్పారు. విద్య, వైద్యం, ఒకేసారి 4 లక్షల ఉద్యోగాలు అని. 4 లక్షల ఉద్యోగాలు సాధ్యం అవుతాయి. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే కాంగ్రెస్ విమర్శలు. తనకంటూ ఒక ఎజెండా ఉంటుంది. ఏది సాధ్యం కానిదంటూ ఏది ఉండదు. మన ఆలోచన విధానమే మనల్ని ఎంతవరకు సఫలీకృతం చేస్తుందనేది ఆధారపడి ఉంటుంది. సామాజిక తెలంగాణ అంటే సామాజిక న్యాయం జరగలేదని గతంలో కేసీఆర్ మీద కూడా విమర్శలు చేస్తూ వచ్చారు. కానీ ఈ స్థాయిలో విమర్శలు లేదు. మన మనిషి కాదు కేసీఆర్ అని. అక్క ఆ విధమైనటువంటి మాటలు అనడానికి కూడా చాలా పెయిన్ ఆమె అనుభవించింది కనుక ఆమె నోటి నుండి వచ్చిన మాటలుగా కాకుండా ఆమె బాధ నుండి, ఆమె ఆత్మ విమర్శల నుండి వచ్చినటువంటి మాటలుగా నేను భావిస్తున్నాను. టీఆర్ఎస్ అనే పార్టీ అంటే ప్రజల్లో ఆల్రెడీ ఆదరణ పొందింది కాబట్టి అందుకోసమా, లేకపోతే రాష్ట్ర సేన ఇది కొత్త రకంగా ఒక పదం ఒకరికే చెందుతుంది అన్న భావన ఎందుకు మనకు ఉండాలి? టీఆర్ఎస్ అనే పదంలో తెలంగాణ రాష్ట్ర సమితి లేదు, తెలంగాణ రాష్ట్ర సేన ఉంది. సేన అంటే మనందరం సైనికులుగా ఉండి తెలంగాణని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాల్సిందిగా అక్క మనకు ఒక సూచన ప్రాయంగా తెలంగాణ పార్టీ పేరుని ప్రకటించిందని నేను అనుకుంటున్నాను. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేయబోతుంది. ఖచ్చితంగా పార్టీ సంఘం నుంచి గుర్తింపు వచ్చింది. అందుకే కదా పార్టీని అనౌన్స్ చేసింది. ఖచ్చితంగా కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ కి తను పోటీ చేస్తుంది. మాజీ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ పేరుతో పార్టీని స్థాపించారు. పార్టీ ఆవిర్భావ కార్యక్రమం జరిగింది. ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులు కూడా వచ్చారు. అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? నా పేరు కోరపాటి కృష్ణమూర్తి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కూసుమంచి గ్రామం నుంచి వచ్చాను. నేను 1969లో కూడా తెలంగాణ ఉద్యమం చేశాను. తర్వాత 2001 నుంచి కూడా 14 వరకు కూడా చేశాను. కేసీఆర్ తరఫున మా యొక్క పాలేరు నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జి గారు పత్రుల స్వామి గారితో చేశాం. అయితే కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత నేను ఒక్కడనే ఉద్యమం చేశాను, తెలంగాణ నాతోనే వచ్చింది అని చెప్పి మా ఉద్యమకారులు పట్టించుకోలేదు. అయితే నేను గాంధీ గారు పుట్టిన డేట్నే పుట్టాను. అక్టోబర్ 2, 1955. గాంధీ గారు అక్టోబర్ 2, 1896లో పుట్టారు. ఆయన గారు భారతదేశ స్వతంత్రం కోసం ఉద్యమం చేశారు. అదే స్ఫూర్తితోని నేను తెలంగాణ ఉద్యమం చేస్తూ వస్తున్నా. ఈనాటికి ఉద్యమం చేస్తున్నాం. మాకు గుర్తింపు కార్డులు కానీ, మాకు మన కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం కోసం మేము ఎంతో కృషి చేశాం ఉద్యమకారులు అందరం కూడా. అయినా కూడా ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు అయినా కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు పట్టించుకుంటాం, చేస్తాం అంటున్నారు కానీ దాన్ని సాగదీస్తున్నారే తప్ప ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. దానికోసమే ఆ ఉద్యమం ఆ గెటప్లో అట్లన్నా గుర్తు చేసుకొని, గాంధీ గారిని గుర్తు చేసుకొని, అందుకే అది ఆ రకంగానైనా వారు గుర్తించి మా ఉద్యమకారులందరికీ గుర్తింపు కార్డులు, వారు ఇస్తానన్నటువంటి 250 గజాలు ఇళ్ళు, బస్ పాస్, ఆరోగ్య బీమా అట్లాంటివి ఇస్తారని ఆశిస్తూ ఉద్యమం ఇంకా చేస్తూనే ఉన్నాం. కవిత చెప్తారు ఉద్యమకాలంలో కేసీఆర్ పట్టించుకోలేదు, మేము వచ్చిన ఉద్యమకారులు అందరినీ పట్టించుకుంటామని. నిజమైన ఇదంతా 10 ఏళ్ల కాలంలో ఉద్యమకారులు ఎవరిని పట్టించుకోలేదు, అస్సలు పట్టించుకోలేదు. ఆవిడ గారు చెప్పింది, కవితమ్మ చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ఆ గారు చేస్తా అని వాగ్దానం చేశారు. మేము నమ్ముతున్నాం, చేస్తుందనే భావనలో ఉన్నాం. 1969 ఉద్యమంలో పాల్గొన్నారు. 2014 వరకు జరిగిన మలిదశలు ఇప్పుడు కవిత వెంబడి మీరు ఉండాలనే ప్రయత్నంతోనే వచ్చాం. ఆ గారు ఏం చెప్తారు, మా ఉద్యమకారులు పట్టించుకుంటారా అని విందామని చూద్దామని వచ్చాము. వారు చెప్పారు, మాకు ఆ నమ్మకం ఉంది, ఇస్తారనే నమ్మకం. కాంగ్రెస్ గవర్నమెంట్ మాట నిలబెట్టుకుంటే మంచిది, లేదంటే కవితమ్మ అంటే ఉండాల్సి వస్తుంది, అంతే కదా. ఇంతవరకు మీకు మాటల్లో నిజాయితీ కానీ, లేదంటే ఈ పనులు ఖచ్చితంగా చేస్తారని మీకు అనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది. మాట్లాడిన స్పీచ్ మొత్తంలో తప్పకుండా ఇస్తుందనే నమ్మకం కలిగింది. విద్య, ఉద్యోగాలు, తర్వాత వైద్యం అన్నీ చక్కగా చెప్పారు. చేస్తుందనే నమ్మకం ఉంది. గతంలో చేసిన పాలనలో పాలించిన వాళ్ళు ఎవరు కరెక్ట్ చేయలేదు. కాబట్టి ఆవిడ గారు అవన్నీ గమనించి ఇవాళ చేస్తా అని వాగ్దానం చేసింది.
నమ్మకం కలుగుతుంది మన ప్రజలందరికీ కూడా. నా పేరు నారబైన వీరభద్రం, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పోచారం గ్రామం నుంచి వచ్చినాం. నేను గత ఒక 30-40 సంవత్సరాల నుంచి ఈ చిరుతల భజన నమ్ముకొని చిరుతల రామాయణం నేర్చుకొని భద్రాచలం, తిరుపతి ఇట్లా అనేక ప్రాంతాలలో చిరుతల భజన చేసుకుంటూ ఉన్నా. అట్లనే విధంగా కొంతమంది నేర్చుకున్న వాళ్లకు నేర్పుతున్నా. దాదాపు ఒక 200-300 మందికి నేర్పున్నా. మన ఏన్కూరు మండలం కానీ, ఖమ్మంలో కానీ, తర్వాత ఇక్కడ ఈ కోదాడ దగ్గర మరి గానగబండ కానీ ఇట్లా వేరే ఊర్లలో నేర్చుకుంటామంటే నేర్పుతూనే ఉన్నా. నేను కళను నమ్ముకొని బతికినాం, కానీ మా కళాకారులని ఎవరు గుర్తించలేదు. కేసీఆర్ ప్రభుత్వం కూడా గుర్తించలేదు. మా కళాకారులకు ఏమి ఇయ్యలేదు, కళాకారులకు ఎటువంటి ఏమీ లేవు. అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఏమీ ఇవ్వలేదు. కనీసం గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. కాబట్టి సరే, సామాజిక తెలంగాణ పేరుతోటి ఈ కవితమ్మ గారు మరి ఇక్కడ మీటింగ్ పెడుతున్నారని తెలిసింది. కాబట్టి ఆ మీటింగ్లో సరే వారు ఏదైనా సహాయం చేస్తారేమో, కళాకారుల గురించి మాట్లాడతారేమో, ఆమె ఏమన్నా ఇప్పిస్తారేమో, మా పేద కళాకారులను ఆదుకుంటారేమో ఆశతోటి ఇక్కడికి రావడం జరిగింది. ప్రదర్శన కోసం వచ్చారా లేదంటే కవితమ్మ పార్టీ స్థాపన తర్వాత మళ్ళీ ప్రదర్శన కూడా ఇవ్వడానికి కూడా 50 మంది భక్తులతో వచ్చినాం. వాళ్ళందరూ భోజనాలు అనిపిస్తుంది. కవిత కొత్త పార్టీ పేరు కూడా టీఆర్ఎస్ ఉంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఆమె అట్లా ఉండి మా అందరికి అండగుంటదని మాకు ఆశాభావం వ్యక్తం చేశారు. కాబట్టి పైగా మాట్లాడింది పాంచజన్యం అని చెప్పి 5 సూత్రాలు చెప్పంటే 5 అంశాలు ప్రస్తావించారు. విద్య, వైద్యము, రైతులకు ఇవన్నీ ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా విద్య ముఖ్యమే, తర్వాత వైద్యం. ఆ రెండింటిని చేసి రైతులను ఆదుకుంటే, అన్నం పెట్టి రైతులను ఆదుకుంటే చాలా బాగుంటుందని మేము అనుకున్నాం. ఆ అమ్మగారు చెప్పినటువంటి ఆ 3 అంశాలు నాకు బాగా నచ్చినాయి. కాబట్టి దాని గురించి విన్నాం. ఉద్యమకారులకు కానీ, కళాకారులకు కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శ. పట్టించుకోలేదు. గత ఎన్నోసార్లు కూడా మేము రావడం జరిగింది. మరి రవీంద్ర భారతికి వచ్చినాం, ఎక్కడెక్కడ ధర్నాలు చేసినాం, ఎన్ని చేసినా కూడా ఎవరు కూడా పట్టించు. ఇలాంటి కళాకారులకు కళా వృత్తి అంటే పోకుండా పెన్షన్ ఇవ్వడం ఇలాంటివి కూడా ఏం లేవా? ఇంతవరకు పెన్షన్ అసలు గుర్తింపు కార్డులే లేవా? ఇంకా పెన్షన్ దాకపోయినవా? కనీసం 60 సంవత్సరాలకు నిండిన వాళ్ళకి మరి ప్రాచీన కళ అంతమైపోతుంది. ఈ కళ అంతం కాకూడదు, నాతోటే కాకూడదు. నేను గతంలో మా పెద్దల దగ్గర నేర్చుకున్నా, మళ్ళీ ఆ కళని నేను అభివృద్ధి చేసి మళ్ళీ ఇంకో వాళ్ళకి నేర్పాలే. ఈ కళని పోనీయకుండా చిరుతల రామాయణం అనేది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నది కాబట్టి మనం దీంతో ఆట పాట చేపియాలి అని, ఇంకా ముందు దానికి జీవం పోయాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమం చేస్తున్నా. ఇంకెవరైనా నేర్చుకుంటే కూడా నేర్పడానికి సిద్ధంగా ఉన్నా. దానికి బీఆర్ఎస్ నుంచి కవితమ్మ బయటకు వచ్చారు కదా, ఇప్పుడు అక్కడి నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఈ పార్టీ కొత్తగా పెట్టిన దాని మీద నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఆమె చేసేటువంటి సరే మనకి కావలసినటువంటి ఆమె మేనిఫెస్టో చెప్పారు కాబట్టి చేస్తారనే నమ్మకం ఉన్నది. కాబట్టి సరే చూద్దాం అనే ఆశతోటి వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ.